ఎన్నికల్లో గెలిచాక తానిచ్చిన హామీలను వదిలేసిన చంద్రబాబు తనపై ఉన్న కేసులను మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారు. తాను చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో కేసులు లేకుండా చేసుకుంటున్నారు. తనపై కేసులు పెట్టిన విచారణ సంస్థల ద్వారానే మా బాబు చాలా మంచోడనే స్టేట్మెంట్లు ఇప్పించేస్తున్నారు. సూపర్ సిక్స్లు ఇంకెన్నో మ్యాజిక్ల పేరు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు తనపై ఉన్న కేసులు మోయించుకునే పనిలో పడ్డారు. దీనికోసం చంద్రబాబు తన మీద కేసులు పెట్టిన విచారణ సంస్థల ద్వారానే కేసులు రద్దు చేసుకునే పథకాన్ని ప్రారంభించారు. దాదాపు 350 కోట్లు మింగేశారనే ఆరోపణలు వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారు. ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారనే ఆరోపణలపై చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గతంలోనే సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అదే సిఐడి సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ చెప్పింది. కేవలం ఆయన్ను కాపాడడానికి సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ ప్రకటన చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ప్రభుత్వం తరపు న్యాయవాది చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారనే చిన్న లాజిక్ ఎవరికైనా అర్థమవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ సైతం విచారణ చేస్తోంది. దీంతో ఈ కేసులో ఎలాగైనా తనకు ఇబ్బందులు తప్పవని భావించిన చంద్రబాబు ఈ కేసుకు సంబంధించి సాక్షులను మార్చే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తిగా ఆగిపోయింది. కేసులో కీలకమైన అధికారులను సిఐడి నుంచి తప్పించడంతో పాటు వారిని సస్పెండ్ చేశారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన డీఐజీ రఘురామిరెడ్డికి గత 6 నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇక సిఐడి చీఫ్ గా పనిచేసిన అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి సంజయ్ ని సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై తప్పుడు ఆరోపణలతో కేసు బనాయించారు. ఇక ఈ కేసును విచారిస్తున్న సిట్ కార్యాలయాన్ని కూటమి ఎన్నికల్లో గెలిచిన రోజే మూసేశారు. అధికారమే మనదైనప్పుడు ఏ కేసులున్నా ఏమీ కాదనేది ఇప్పుడు చంద్రబాబు విషయంలో నిజమని రుజువవుతోంది. కేవలం స్కిల్ డెవలప్మెంట్ కేసు మాత్రమే కాదు, అటు ఫైబర్ నెట్ ఇటు రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులోనూ చంద్రబాబు అండ్ కో ఇదే పనిలో ఉన్నారు. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కీలక సాక్ష్యాలను ఇప్పటికే మాయం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు అటు రింగ్ రోడ్డు కేసులో తనకు ప్రాణహాని ఉందని గతంలో మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చిన ఓ ఐఏఎస్ అధికారి ఇప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా మాట మార్చారు. ఈ కేసుల వ్యవహారం తేల్చేందుకు చంద్రబాబు తన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సహాయం తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ చెప్పినట్లుగానే సిఐడిలోని అధికారులు కేసును మార్చేస్తున్నారనే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు బెయిల్ను సవాలు చేయని సిఐడి చంద్రబాబుకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పడానికి ఎంతో టైం పట్టదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అతని ప్రభుత్వంలోని అధికారులే విచారణ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అందరూ ఊహించగలిగిందే. తాను నిప్పును నిజాయితీకి నిలువుటద్దాన్ని అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు కూడా గతంలో లాగే కేసులు మాఫీ చేయించుకునే పనిలో ఉన్నారు. కేసులే లేకుంటే శిక్ష ఎక్కడిది? వీలైనంత వరకు విచారణ సంస్థ ద్వారానే కేసులు వెనక్కి తీసుకోవటం, అలా కుదరకపోతే కోర్టులో విచారణ సంస్థల ద్వారా సాక్ష్యాలు లేవని చెప్పించటం ఇప్పుడు చంద్రబాబు అండ్ కో పనిగా కనిపిస్తోంది. ఏదేమైనా చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అనేది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర మరోసారి రుజువు చేస్తోంది.